దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ప్రశ్నతోటి ముందుకెళ్దాం. మీకు కూడా బహుశా ఈ ప్రశ్నలు వచ్చే ఉంటాయి. నాకు ఎక్కువగా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాను నేను. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో వస్తూ ఉంది, షార్ట్ వీడియోస్లో ఒక వీడియో వస్తూ ఉంది. ఏంటి ఆ వీడియో అని అంటే, ఇస్రాయేల్ యొక్క దేశంలో ఒక గోడ దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేసేటువంటి ఒక ప్రాంతం ఉంది. దాన్నట ప్రార్థనా గోడ అంటారట. ద ప్రేయర్ ఆఫ్ వాల్ అని దానికి పేరు పెట్టారు. ఈ విధంగా ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడని ఇలా టచ్ చేస్తూ, అంటే ఇలా దాన్ని స్పర్శిస్తూ, ఆ గోడకి తమ తలను ఆనిచ్చి వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, లేదా వారికి ఉన్నటువంటి లేమి ఏదైతే ఉందో, వారు ఏదైతే జీవితంలో కావాలనుకుంటున్నారో వాటిని గురించినటువంటి మాటలు ఆ గోడ దగ్గర పలుకుతూ ఆ విధంగా వారు ప్రార్థన చేయటం అనేది ఒక క్రమాన్ని పెట్టుకున్నారు వాళ్ళు. ఈ విధంగా ఆ గోడ దగ్గరకు వెళ్ళి, అంటే అక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు, చాలా దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వివిధమైనటువంటి దేశాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని సందర్భాలను ఆ యొక్క ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఖచ్చితంగా ఆ గోడ దగ్గరికి వెళ్ళి వారి యొక్క విన్నపాలు విన్నవించుకుంటూ ఉంటారు. అలా ఆ వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రశ్నలు వచ్చాయి కొన్ని నాకు. ఈ ప్రశ్నల్లో నుంచే మరి ఒక మాటను నేను మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి అనంటే, ఈరోజు మనిషికి కావాల్సింది ఏమిటంటే, చాలా ప్రశ్నలు ఉంటాయి, మనందరిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఏం కావాలి? మనకు ఏం కావాలండి? సమాధానం కావాలి. అలాగే కొన్ని ఆలోచనలు, కొన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికలకు సరైనటువంటి సమాధానము, లేదా మనకు కలిగినటువంటిది ఏదైతే ఒక సమస్య కానీ, ఏదైతే ఒక ఇబ్బంది కానీ, ఇరుకు కానీ ఏదైతే మనం కలిగి ఉంటున్నామో వాటన్నిటికీ పరిష్కారం మనకు కావాలి. అంతే కదా మనందరికి కావాల్సింది. ఇంకా ఏమైనా కావాలా? అయ్యగారు ఏదైనా ఇస్తారని అనుకుంటున్నారా? దీనికి మించి ఇంకేమైనా? అమ్మా గమనించుదాం. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా కావాల్సింది ఏంటంటే, తన యొక్క సమస్యలకు, తనలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలి, పరిష్కారం కావాలి. అందుకే కదా ఈ గుమ్మంలోనికి వచ్చాం, అందుకే కదా ఈ మందిరంలోనికి వచ్చాం, అందుకే కదా వివిధమైనటువంటి స్థలాల్లో నుంచి ఈ యొక్క స్థలంలోనికి మనం వచ్చాం. అంతేనా? ఇంకా వేరే ఏదైనా ఉందా? ఒకవేళ అదే నిజమైనట్లయితే ఒక్కసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎప్పుడు విజయం ఇస్తాడు? ఒక విజయాన్ని కొరకు ఒకవేళ నేను ఆశపడినట్లయితే దేవుడు ఎప్పుడు విజయం ఇస్తాడు? ఒకవేళ నేను గెలుపు కొరకు ఆశపడినట్లయితే దేవుడు ఎప్పుడు గెలుపునిస్తాడు? ఒకవేళ నేను ఒక సమస్య కొరకు పరిష్కారాన్ని వెతుకుతున్నటువంటి వాడనైతే ఆ యొక్క సమస్యకు దేవుడు ఎప్పుడు పరిష్కారం ఇస్తాడో? ఈరోజు ఇస్తాడా? మందిరానికి వచ్చాను కాబట్టి? లేకపోతే ఈ ప్రార్థన అయిపోయాక ఇస్తాడా? లేకపోతే నేను ఈ ప్రార్థన అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళాక ఏమైనా ఇస్తాడా? లేకపోతే రాత్రి కాలంలో నేను ఏమైనా నిద్రపోతున్నప్పుడు ఏమైనా నన్ను లేపిస్తాడా? లేకపోతే ఈ వారం కాదులే వచ్చే వారం ఏమైనా ఇస్తాడా? లేకపోతే ఈ నెల కాదులే వచ్చే నెల ఏమైనా ఇస్తాడా? పోనీ ఈ సంవత్సరం కాదులే 2026లో ఏమైనా ఇస్తాడా? అనేటువంటి ప్రశ్నలు మనకు చాలా ఉంటాయి. ప్రశ్నలు చాలా ఉంటాయి. ఎప్పుడు ఇస్తాడు? మనం ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక ఆర్థిక సహాయాన్ని కానీ, లేదా ఒక ఆర్థిక సమస్యలో ఒక పరిష్కారాన్ని కానీ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, రేపు రా అంటారు, లేకపోతే పలానా వచ్చే వారం అంటారు, లేకపోతే పలానా వచ్చే నెలలో మేము ఇస్తామంటారు. అంటే ఆ మాటకు సమాధానం వినగానే ఏమనిపిస్తుంది? తీసుకునే వాళ్ళకి ఏమనిపిస్తుందండి? మీరు చెప్పాలి. ఏమనిపిస్తుంది? మనం ఒక అవసరాన్ని కలిగి, ఒక సహాయాన్ని కలిగి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక మాట ఇచ్చినప్పుడు, ఆ మాట తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మనకి ఏమవుతుందండి? పలానప్పుడు వస్తుంది. అంతేనా? ఇక పలానప్పుడు వస్తుంది. ఇదే విధంగా దేవుడు కూడా మనలో ఉన్నటువంటి ఒక సమస్యకో, లేదా ఒక బలహీనతకు, లేదా ఒక లేమికి, లేదా మనం కలిగినటువంటి ఒక ఇబ్బందికి ఇగో ఒక పరిష్కారాన్ని ఫలానా అని తెలియజేస్తే ఎంత బాగుంటుంది? అర్థమైందా నా ప్రశ్న?
ఎంత బాగుంటుంది. అటువంటిది ఏదైనా ఉంటుందా మరి బైబిల్ గ్రంథంలో? ఈరోజు మనం వచ్చాం, రమేష్ గారి గురించి ప్రార్థన చేయమని కోరారు సంఘాన్ని. రమేష్ గారి గురించి ప్రార్థన చేస్తాం. రమేష్ గారి గురించి చేసినటువంటి ప్రార్థనకు పరిష్కారం లేదా సమాధానమో ఏ రోజు వస్తుంది అని ఎదురు చూడాలా లేదా? ఇప్పుడు ఆ ఎదురు చూసేటువంటి దినం ఒకవేళ తెలిస్తే ఎలా ఉంటుంది? ఇది నా ప్రశ్న. ఆ ఎదురు చూసేటువంటి సమయం, ఇగో ఫలానా సమయంలో నీకు సమాధానం ఇస్తా అంటే ఎలాగుంటుంది? లేదా ఫలానా దినానని నీతో మాట్లాడతానంటే ఎలాగుంటుంది? దేవుడు వచ్చి చాలా బాగుంటుంది కదా. అటువంటిది కనుక జరిగితే మన అందరి జీవితాల్లో ఊహల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? అసలుకి ఇది జరిగితే ఎలా ఉంటుంది? ఈ విధంగా ఒకవేళ మన అందరి జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఎలాగుంటుంది? దేవుడు తన సమాధానాన్ని తీసుకొచ్చి రేపు నీతో మాట్లాడతాను, లేదా ఈ సాయంత్రం నీతో మాట్లాడతాను, లేదా నీకు ఫలానా దినాన నీకు విజయం ఇస్తానని ఒకవేళ సమాధానం చెప్తే ఎంత బాగుంటుంది? మరి అటువంటిది ఉంటే ఎంత మంచిగా ఉంటుంది క్రైస్తవ్యంలో. దానికే ఈరోజు నేను ఒక పాఠాన్ని ఎంచుకున్నాను దీనికి సమాధానం చెప్పటానికి. ఏంటి అని అంటే గోడలు. ఈరోజు మన పాఠం పేరు ఏం పేరట? గోడలు మన పాఠం పేరు. ఏంటి గోడలు అనగానే మీకు కొన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి బహుశా. ఏమైనా ఆలోచనలు వస్తాయండి? ఏమైనా ఆలోచనలు వస్తాయా? గోడలు అనగానే ఏదైనా ఇమాజినేషన్ అమ్మా, ఏ ఆలోచనలు రావా గోడలు అనగానే? పారీ గోడలు, అడ్డు గోడలు, ఇంకా ఒకసారి ఏమైందంటే ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను దేవుణ్ణి కూడా నమ్ముకోలేదు ఇంకా అప్పటికి. ఒక దగ్గర పని చేస్తూ ఉన్నాం మేము, చాలామంది నాతో పెద్ద పెద్దోళ్ళు నాతో కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ అలా రోడ్డు వెంబడి నడుస్తూ వస్తూ ఉంది మాకు ఎదురుగా. మేము చేస్తున్నటువంటి ఆ ప్రాంతానికి, ఆ యొక్క స్థలానికి దగ్గరగా వస్తున్నప్పుడు ఉన్నటువంటి ముగ్గురం మేము ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, అరే ఆమె చూడరా ఎలా ఉందా అని. ఒక ఆయన అంటే బా అని చెప్పి ఒక హీరోయిన్ పేరు చెప్పాడు. ఇంకొక ఆయన వంతు వచ్చేసరికల్లా ఏ సూపర్ అని ఇంకొక ఆయన పేరు చెప్పాడు. నా వంతు వచ్చింది. నాకు నీ సరిగా సినిమాలకు కూడా పోయేవాడిని కాదు కాబట్టి నాకు వాళ్ళు తెలియక బాగానే ఉందిలే అని చెప్పేశాను అంతే. ఇక అంటే ఎలాగుంటుందంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళను ఏదైనా చూపించి అడిగితే లోక సంబంధమైన దానికి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? ఆన్సర్ ఇస్తారు. మరి మీరందరూ బైబిల్ గ్రంథం పట్టుకున్నప్పుడు గోడలు అనగానే ఒక ఇమాజినేషన్ రావాలి మనకి. బైబిల్ గ్రంథంలో ఈ ఫలానా పేరు అనగానే ఒక ఇమాజినేషన్ రావాలి. బైబిల్ పట్టుకున్నటువంటి మనకు ఎవరు ఏ ప్రశ్న వేసినా, ఒకవేళ అప్పట్లో కనుక నేను దేవుని నమ్ముకొని ఉన్నట్లయితే అదే వంతు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం సమాధానం చెప్పేవాడిని అంటే ఒక హన్నా లాగుందని చెప్పేవాడిని, ఒక రూతు లాగుందని చెప్పేవాడిని, లేదా ఫలానా ఎలిజబెత్ లాగుందని చెప్పేవాడిని. కానీ నేను ఆ పొజిషన్లో లేనప్పుడు. కానీ ఇప్పుడు మనం ఆ పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఏదైనా అడిగినప్పుడు ఒక ఇమాజినేషన్ రావాలి ఖచ్చితంగా బైబిల్ కలిగిన వాళ్ళకి. అవునా కదా? అలా రాలేదనుకో నేను అనకూడదు, యాడ్ నుంచి వచ్చి మమ్మల్ని నాన్న మాట్లాడుతున్నాడు అంటారు మళ్ళీ నన్ను. అట్టేమనరుగా? సరే, గోడలు అనగానే మనకి ఏం జ్ఞాపకం రావాలంటే బైబిల్ కలిగిన వాళ్ళకి ఎరికో గోడలు జ్ఞాపకం రావాలి. అలా ఎవరైనా చెబుతారేమనుకున్నా కానీ ఎప్పుడుదో సంగతి నేను చెప్పాల్సి వచ్చింది. సరే, వాక్య భాగంలోకి వచ్చేద్దాం మనం. అయితే మన ప్రశ్నలో నుంచి మనం సమాధానాన్ని వెతుకుతున్నాం. ఏంటి మన ప్రశ్న అంటే మరొకసారి నేను చెప్తున్నాను, ఎందుకంటే మనం చూసేటువంటి కోణం ఎలాగుంటుందో అదే విధంగా మనకు కనిపిస్తుంది. ఏదో అంటారు కదా లోకంలో సామెతలు ఉంటాయి. ఏ సామెత అండి? పచ్చకామెరలైనవాడికి, ఎప్పుడు సినిమాలు చూసేవాడికి ఎవరిని చూసినా కూడా హీరోయిన్లే కనపడతారు. అవునా కదా? అదే బైబిల్ కలిగిన వాళ్ళకి ఎవరి పేరైనా ఎవరినైనా పోల్చుకోవాలంటే ఏం చెబుతారు? బైబిల్లో ఉన్న వాళ్ళని చెప్తూ ఉంటారు. అలాగే మనం చూసేటువంటి కోణం ఎలాగైతే ఉంటుందో అలాగనే మనం చూడగలుగుతాం. ఈరోజు మనం చూసేటువంటి ప్రశ్న ఎలాగుంది అని అంటే, నాకున్నటువంటి సమస్యలకు, నాకున్నటువంటి ఇబ్బందులకు, ఇరుకులకు దేవుడు ఎప్పుడు సమాధానం ఇస్తాడు, ఎప్పుడు పరిష్కారాన్ని ఇస్తాడు, ఎప్పుడు నాతో మాట్లాడతాడు, ఎప్పుడు దాని దిశగా ఆయన నాకు దానిని చూపెట్టగలుగుతాడు అనే దానికి మనకి ఎప్పుడు అనేది తెలియాలి, ఏ రోజు అనేది తెలియాలి, ఏ సమయం అనేది తెలియాలి. ఆ సమయం తెలియాలి, ఆ రోజు తెలియాలి, ఆ వారం తెలియాలి, ఆ నెల తెలియాలి, ఆ సంవత్సరం తెలియాలి. కాబట్టి దాని అడ్రస్ మనం వెతుకుతూ ఉన్నాం.
అందుకే దానికి పాఠంగా మనం ఎంచుకున్నటువంటిదే గోడలు అనేటువంటి మాట. దీనికి గాను నేను క్రీస్తుకు పూర్వము జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సంగతి, యెహోషువ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక సంగతి. అలాగే క్రీస్తు శకము 70వ సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మరొక ఉదంతాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ రెండింటిని కంపేర్ చేసుకుందాం. క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంగతి అయితే, క్రీస్తు శకము 70వ సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మరి ఒక సంగతి. ఈ రెండిటి విషయాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. విశ్వాసమును బట్టి ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. చాలమ్మా. ఈ మాట ఎప్పుడుది అనంటే క్రీస్తు శకము, అంటే క్రీస్తు భూమి మీద శరీరధారి అయి జీవించిన తర్వాత, ఎన్నో మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేసిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, పరలోకమునకు ఆరోహణమైన తర్వాత అపోస్తలులను నిలబెట్టుకున్నటువంటి కాలము ఏదైతే ఉందో అప్పటికి 70 సంవత్సరాల కాలం, అనగా క్రీస్తు భూమి మీద నుండి చనిపోయి 70 సంవత్సరాల కాలములో జరిగినటువంటి ఒక సంగతిది. జరిగినటువంటి సంగతి ఏంటనంటే యెరికో గోడల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. ఈ గ్రంథకర్త యెరికో గోడల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఎప్పటి సంగతి ఇది అనంటే క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరాలు. అంటే ఏదో మొన్న సంవత్సరం అండి, అట్టుపోయిన సంవత్సరం అండి, 2010లోదండి, 1900లోదండి అంటానికి లేదు. ఎప్పుడు దట్ ఇది? ఎన్ని సంవత్సరాలు బ్యాక్ అట్ అది? ఎన్ని సంవత్సరాలండి? అంటే మీరు వింటున్నారో లేదని అంతేం లేదమ్మా. మీరు వింటున్నారో లేదో అని చిన్న ప్రశ్న మధ్యలో, అంతే. కాబట్టి జస్ట్ అలర్ట్గా ఉండండి కొంచెం. ఎప్పుడు సంగతి అటు ఇది? క్రీస్తుకు పూర్వము యెహోషువ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన 1400 సంవత్సరాల క్రితము నాటి మాటను క్రీస్తు శకము 70వ సంవత్సరాల కాలంలో ఈ హెబ్రీలకు రాసినటువంటి గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెరికో గోడలు అనేటువంటి మాట. అయితే ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక గురించి చిన్న అడ్రస్ మీకు చెప్పి నేను వాక్యభావంలోకి వెళ్తాను. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అసలు ఈ మాటలు ఎవరికి చెబుతున్నారు మనకు తెలియాలి అడ్రస్. ఎందుకంటే వాళ్ళు ఎవరికో చెప్పిన మాటలు తెచ్చి మాకు చెబుతారేమండి? ఉంటారు తెలియగల్లో ఎవరో ఒకళ్ళు అనుకున్నా ఉండరు, అంటారు కదండి. అంటారా? మీరే అంటున్నారుగా. సరే, దీని అడ్రస్ ఏంటంటే ఈ పాలస్తీనా పట్టణంలో, ఈ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు, యూదులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యూదులలో నుంచి యేసు ప్రభువుని అంగీకరించి క్రైస్తవులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఒక వర్గంగా, అంటే ఒక సంఘంగా, మన పరిభాషలో చెప్పుకోవాలంటే ఒక సమూహంగా ఏర్పరచబడినటువంటి వారు ఉన్నారు. వీరు ఆనాటి కాలంలో పరిపాలన చేయబడుతున్నటువంటి రోమా సామ్రాజ్యం యొక్క హింసాత్మకమైనటువంటి చర్యలకు వీరందరూ కూడా బహుశ్రమలు నిందలు పొందుతూ ఉన్నారు. ఎందుకనంటే యేసు ప్రభుని మీరు అంగీకరించారు, యేసు ప్రభుని వీరు రక్షకునిగా నమ్మారు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ రోమా ప్రభుత్వం వారి మీద కఠినమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంది ఆ కాలంలో. అలాగే వీరు మాత్రమే, ఈ ప్రభుత్వమే కాకుండా ఈ యూదా మత పెద్దలైనటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వపు పక్షమున చేరి వీళ్ళని అనేకమైనటువంటి అవమానాలు పాలు చేసేటువంటి విధంగా వీరు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వీరి మీద వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఎవరి మీద? ఎవరి మీదండి? యూదులలో నుంచి క్రైస్తవులైనటువంటి వారు, వారి మీద యూదా మత పెద్దలైనటువంటి వారు వీరి మీద అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు, వికృతమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా అందులో ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే వాదిస్తూ ఉన్నారు. మిగిలినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, రక్షించబడినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఎవడసలకి? మోషే మాకు తెలుసో, ధర్మశాస్త్రం మాకు తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మాకు తెలుసు, ఈ యేసు ప్రభుల వారు ఎవరసలకి
ఆయన ఎవరో మాకు తెలియదో, మీరు ఏ విధంగా ఈయన్ని నమ్మారు, ఏ విధంగా ఈయన్ని రక్షకునిగా అంగీకరించారని ఎన్నో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాదోపవాదాలు వారి మధ్యలో జరుగుతున్నప్పుడు కొంతమంది బలహీనులైనటువంటి యూదులో వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా మారినటువంటి వారు ఈ క్రీస్తు మాకు అక్కర్లేదు అని చెప్పి వెనక్కి వస్తున్నటువంటి తరుణంలో ఆ వర్గంలో ఉన్నటువంటి వారిని, యూదులలో నుంచి క్రైస్తవులైనటువంటి వారిని బలపరచటానికి వ్రాసినటువంటి పత్రికే ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. ఇది పౌలు గారు రాశారు అనేటువంటి వాదన ఉంచబడింది. దీని అడ్రస్ అర్థమైందిగా ఇప్పుడు ఎందుకు రాశారు. ఇది మనకు కూడా అప్పుడప్పుడు లెటర్లు రాస్తారు, ఒకప్పుడు రాసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాట్సాప్లో పెళ్లి కార్డు కూడా, ఫంక్షన్కి ఏ ఇన్విటేషన్ కార్డు ఉన్నా కూడా వాట్సాప్లోనే వచ్చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఇది ఒక మనకి లెటర్. అలానే ఆనాటి కాలంలో ఒక లెటర్ రాస్తూ వచ్చారు. ఎవరికి అంటే మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారిని ఆ యొక్క ప్రభుత్వం కానీ, యూదా మత పెద్దలైనటువంటి వారు కానీ వారిని హింసిస్తున్నప్పుడు కొంతమంది తాళలేక, వాదోపవాదాలకు వారికి దగ్గర సమాధానం లేక కొంతమంది వెనక్కి వస్తున్న తరుణంలో వారిని బలపరిచేటువంటి క్రమంలో వ్రాయబడినటువంటి మాటలే ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. అందులో వాళ్ళని బలపరచడానికి చెప్పినటువంటి మాట ఏంటట, మరొకసారి చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. ఈ యెరికో గోడల గురించి ఏం తెలుసు మనకి? ఏం తెలుసండి యెరికో గోడల గురించి? యెరికో గోడల గురించి ఏం తెలుసు చూద్దాం. సరే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, చూడండి. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. చాలా మందరి చూడండి తల్లి నాకెళ్ళిగా. ఇక్కడ దేవునికిని యెహోషువకును మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది. వీరిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ, నేను ఆ యెరికో యొక్క పట్టణాన్ని, దాని రాజులను నేను నీ చేతికి అప్పగించబోచున్నాను అని చెప్పి యెహోషువ గారితోటి కొన్ని మాటలు ముచ్చటిస్తూ ఉన్నాడు దేవుడు. ఏ మాటలు చెప్తా ఉన్నాడు అనంటే, మీరు ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలీలైనటువంటి మీరు, ఈ జనాంగాన్ని కలిగినటువంటి నీవో వీళ్ళను వెంటబెట్టుకొని ఏం చేయాలో చెప్తున్నాడు ఆయనకి. ఇగో ఈ పని చేయి, నేను నీకు వాళ్ళను నీ చేతికి అప్పగిస్తాను, నేను నీకు ఆ పట్టణంలోనికి ద్వారాన్ని నేను కలగ చేస్తాను, దాని మీద నీకు విషయాన్ని నేను ఇస్తాను, కాబట్టి నీవు ఇలా చేయాలని యెహోషువ గారితో మాట్లాడుతున్న సందర్భమే ఇప్పుడు మనం చదువుకునేటువంటి మాటలు. ఇంతకీ ఏం చెప్పాడు యెహోషువ గారికి అని అంటే, కిందకు సరకలు చూద్దాం. 3వ వచనంలో, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. ఏం చెప్పాడండి ఇంతకు వాళ్ళకి? ఏం చెప్పాడమ్మ మీరు చెప్పాలి తల్లి, ఏం చెప్పాడు? సరే చూసి కాపీ కొడదాం, చూసి చెప్పండి పర్వాలే. ఏం చెప్పాడు? గట్టిగా చెప్పండి అమ్మా, ఏమైంది? బ్రదర్స్ మీరే యవనస్తులే చెబుతున్నారు. ఎలా తిరగాలట యెహోషువ? సరే నేను చెప్తానులేండి, దీన్ని వదిలేద్దాం కాసేపుగా. నాకు వెళ్ళి చూడండి ఏం చెప్తున్నాడంటే, యెహోషువ ఏం చేయాలా? తెల్లగారు అట్లనే లేవాలా, లేచి ఇశ్రాయేలీలందరికీ డోర్ టు డోర్ లేపుకుంటూ పోవాలా, అందరు లేవాలా. లేచిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలంటే, యుద్ధం ఉంది, మీరందరూ ఏం చేయాలి? యుద్ధానికి సిద్ధం కావాలి, అంతే. ఇక యుద్ధ సన్నద్ధులై మీరందరూ పలానా స్థలానికి రండి. ఎక్కడికి రావాలి? యెరికో పట్టణం యొక్క గోడపు ద్వారం ఉంది చూసారా, ఆ ద్వారం దగ్గరికి రావాలి. ఎలా రావాలి? యుద్ధ సన్నద్ధులై రావాలి. యుద్ధ సన్నద్ధులు అంటే ఎట్లా వస్తారండి? ఇప్పుడు పనికి పోతూ ఉంటాం మనం అందరం. పనికి పిలిచారనుకోండి, పనికి ఎట్లా పోతాం? సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని హాయిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతామా? ఏమేం కావాలి దానికి ఆ పనికి అవసరమైనటువంటి పనిముట్లన్నీ కావాలి. అవి లేకుండా పోయామనుకో, ఏం పెళ్ళికి వచ్చావా అంటారా లేదా? ఇప్పుడు యుద్ధ సన్నద్ధులు అంటే ఏం కావాలి? వీళ్ళకి
ఏం కావాలండి? యుద్ధం చేసేవాడికి ఏమేం కావాలి? కాళ్ళకి ఏం ఉండాలి? షూస్ ఉండాలి. ఇంకా శత్రువు యొక్క ఆయుధాలను తట్టుకోవటానికి దానికి ఏముండాలి? బుల్లెట్ ప్రూఫ్, మన భాషలో చెప్పుకోవాలంటే. ఇంకా హెల్మెట్ ఒకటి కావాలి, రక్షణ శిరస్త్రాణం కావాలి. ఇంకేం కావాలి? ఖడ్గం కావాలి, డాలు కావాలి. బల్యం విసరగలిగిన వాడు బల్యాన్ని చేతబట్టుకోవాలి. బాణం విసరగలిగిన వాడు విల్లంబులు చేతబట్టుకోవాలి. రథములను తోలగలిగిన వాడు ఆ యొక్క గుర్రములను సిద్ధపరచుకోవాలి, రథములను సిద్ధపరచుకోవాలి. ఇవంతా కూడా డ్రెస్సింగ్ అంతా రెడీ చేసుకొని వచ్చి ఆ ఎరికో యొక్క ద్వారము దగ్గరకు రావాలి. ఎరికో ద్వారం దగ్గరికి రావాలి. ఎంతమంది? ఒక్కళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఉంటారా? పెహల్గాం దాడి జరిగితేనే ఎగేసుకొని పోయారు మనోళ్ళు. అవునా కదా? మరి అట్లాంటిది ఒక పట్టణాన్నే పట్టుకోవాలని అంటే ఎంతమంది పోవాలా? మరి ఎంతమంది అయితే అక్కడ యోధులుగా నిర్ణయించబడిన వాళ్ళు ఉన్నారో, నియమించబడిన వాళ్ళందరూ బెటాలియన్ అంతా వెళ్ళిపోయారు, సైన్యం అంతా వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకు ముందు ఎలా ఉండాలి క్రమాన్ని చెప్తా ఉన్నాడు. చూద్దాం ఆ క్రమాన్ని కూడా ఒకసారి చూడండి. ఒకసారి 5వ వచనంలో, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా. సరే అమ్మ, ఇదంతా మనం చదివితే లేట్ అయిపోద్ది, నేను తొందరగా ముగించాలి కాబట్టి నేను మామూలుగా నేను చెప్పేస్తాను. నేనండి, వాళ్ళు ఎలా ఉండాలంటే వారి ముందర యాజకులు నడవాలి. యాజకులు అంటే ఎలా నడవాలి? యాజకులు అంటే ఎట్లా గుర్తుపడతామండి యాజకుల్ని? ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకొని ఇక్కడ నిలబడేసరికి ఏమంటారు? తెలియని వాళ్ళు కూడా, మీరంటే తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళు కూడా ఏమనుకుంటారు? ఆయనేనండి అయ్యగారు అంటారు. అంటే ఆ డ్రెస్సింగ్ను బట్టి, ఆ నిలబడేటువంటి పరిస్థితిని బట్టి, ఆ ప్లేస్ని బట్టి వెంటనే మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. మరి యాజకులు అంటే ఎలా ఉండాలి? దిగుచున్నటువంటి వస్త్రాన్ని ధరించుకుంటారు. తర్వాత వారు ఒక పలకను కొన్ని రాసుకు ఇక్కడ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అలాగే కొన్ని బాసికాలు కట్టుకుంటారు. అలాగే కొన్నిటిని మెళ్ళలో వేసుకుంటారు. తర్వాత ఒక ధూపార్తిని పట్టుకుంటారు. తర్వాత బూర కలిగినటువంటి కొమ్ములను పట్టుకుంటారు. ఈ విధంగా వారి యొక్క డ్రెస్సింగ్ అంతా ఉంటుంది. ఈ విధంగా కొంతమంది యాజకులు ఈ సైన్యానికి ముందు నిలబడాలి. తర్వాత ఇంకేం ఉండాలంటే మందస్సం కూడా ఉండాలి వీరితో పాటు. మందస్సం అంటే తెలుసుగా మీకు? నేనే చెప్పనా? లేట్ అయిపోతూ ఉంటారు. సరే, ఈ మందస్సాన్ని కలిగి ఈ యాజకులు ముందు నడుస్తూ ఉండాలి, మందస్సాన్ని మోస్తూ ఉండాలి. వీరందరికీ వెనక ఎవరుండాలి? సైన్యం ఉండాలి. ఇశ్రాయేలీల సైన్యము యుద్ధానికి సన్నద్ధులైనటువంటి, సిద్ధపడినటువంటి సైన్యం. అంటే ఇదంతా ఒక సిస్టమేటిక్గా కనపడతా ఉంది. ఓరకనే వచ్చి క్యారేజ్ చేతబట్టుకొని నిలబట్టం కాదు. వాళ్ళు ఎట్లా రావాలి? యుద్ధ సన్నద్ధులై రావాలి. వచ్చేసారండి. వచ్చిన తర్వాత ఇప్పుడు యెహోషువ మళ్ళీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుడు ఏం చెప్తే అది చేయాలి కాబట్టి. దేవుడు ఏం చెప్తాడు అందరు రెడీ అయ్యారు, వచ్చారు. సైన్యం అంతా వచ్చేసింది, యాజకులు వచ్చారు, మందసాన్ని మోసే వాళ్ళు ఉన్నారు. ఇక అన్ని చేత పట్టుకొని ఉన్నారు, రెడీ. ఇక ఏలేస్తే చాలు, కొట్లాడటమే. ఇక బోర ఊదితే చాలన్నమాట, మీద పట్టమే అనమాట. అంత రెడీగా ఉన్నప్పుడు దేవుని వాక్యం యెహోషువకు మరలా వచ్చింది. ఏమని అని అంటే, డోంట్ సైలెంట్ అనమాట. సైలెంట్ ప్లీజ్ అంటారు కదా. హాస్పిటల్కి పోయినా, లేకపోతే ఏదైనా బ్యాంకుకి పోయినా, యాడికి పోయినా ఏం రాస్తారు అక్కడ? ఒక సెల్ ఫోన్ బొమ్మ వేసి దానికి అడ్డంగా ఒక గీత గీస్తాడు. అవునా కదా? ఇట్లాంటిది బొమ్మ పెట్టియండి అన్న ఈసారి మీరు, చూద్దాం. సైలెంట్ ప్లీజ్ అంటారు. అలా వాళ్ళు నిశ్శబ్దంగా ఏం చేయాలంటే, ఆ యెరికో యొక్క పట్టణము చుట్టూ కట్టబడినటువంటి గోడ ఏదైతే ఉందో, ఈ గోడ చుట్టూ శబ్దం రాకుండా నిశ్శబ్దంగా ఈ గోడ చుట్టూ తిరిగి రావాలి. ఇది వాళ్ళకి చెప్పిన పని. ఎట్లుంటుందండి ఈ మాట చెబితే? మీకు రాదేమండి ఆలోచన? మరి ఈ మాత్రం దానికి ఈ డ్రెస్సు, ఈ మాత్రం దానికి ఈ కత్తి, ఈ మాత్రం దానికి డాలు, ఈ గుర్రాలు, ఈ రథాలు, ఈ రౌతులు, ఏంది నాయన యెహోషువ నాయకుడా, ఏంది ఇది పరిస్థితి అంటారా లేదా? ఏమోలే, పెద్దోడు చెప్పాడు కదా, అయ్యగారు చెప్పినప్పుడు ఏం చేయాలి? పోదామని చెప్పుకున్నారు. పట్టణం చుట్టూ, ఇంతకా పట్టణం యొక్క వైశాల్యం తెలుసా మీకు? తెలుసా అండి? ఎంత ఉంటుందండి? ఆ పట్టణం నడిబొడ్డులో నిలబడి చూస్తేనట 9 కిలోమీటర్లు, ఎటు తిరిగినా కూడా 9 కిలోమీటర్లు ఉంటుందట. అంటే ఈ విధంగా దాని చుట్టూ వైశాల్యం ఒకవేళ మనం లెక్క వేసుకుంటే 81 కిలోమీటర్లు తిరిగి రావాలా చుట్టూ. 81 కిలోమీటర్లు ఉంటుంది ఆ పట్టణం యొక్క ప్రాకారం చుట్టూ. పోనీ ఆ పట్టణం యొక్క ప్రాకారం ఎంత ఉంటుంది?
ఎంత ఉండొచ్చండి? దాని కాంపౌండ్ వాళ్ళు ఎంత ఉండొచ్చు? దాని ప్రకారం అమ్మా ఎంత ఉండొచ్చు? సుమారుగా దాన్ని ఎంతవరకు లెక్కేశారంటే 30 అడుగుల వెడల్పు ఉంటుందట. వెడల్పు ఎంత? 30 అడుగుల వెడల్పు ఉంటుందట. 28 అడుగులు ఎత్తు ఉంటుందట. ఏంటి కాంపౌండ్ వాళ్ళు? మనం కట్టేదే ఒక కిటిక. అయ్యగారు ఏమో మొత్తం తడికలు పెట్టిండు, తర్వాత చూద్దామన్నా అని. ఏమండి, మనం కట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు ఒక ఇటుక మందం పెట్టి కట్టుకుంటాం, లేదా దళ్ళు కట్టుకుంటాం. కానీ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ వ్యాసం ఎంత అంటే సుమారుగా 30 అడుగుల వెడల్పట. 30 అడుగుల వెడల్పు అంటే ఎంతలా ఉంటుంది చూడండి. 28 అడుగుల ఎత్తట. అంటే ఒక బిల్డింగే ఒక విధంగా చెప్పుకోవాలంటే, ఇక ఒక బిల్డింగే. అంతటి వైశాల్యం కలిగినటువంటి, అంతటి బలమైనటువంటి గోడను ఈ ఎరుకో పట్టణం చుట్టూ కట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు అనంటే ఏ శత్రువు లోపలికి రాకుండా, ప్రాణభయం లేకుండా బ్రతకటానికి అంతటి పటిష్టమైనటువంటి గోడలు వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ పట్టణం లోపలికి ఇశ్రాయేలీల జనాంగం వెళ్ళాలి. దేవుడు అందులోకి నేను వెళ్ళనిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి అధికారులను సైతం నీ చేతికి అప్పచెపుతానని చెప్తూ వచ్చాడు యెహోషువతోటి. ఓకే, మొదటి రోజు వచ్చాడు. ఫస్ట్ డే ఎంత ఉత్సాహంగా ఉంటుంది మొదటి రోజు. రెండో రోజు చెబితేనే ఇసుకు పుట్టిద్ది కదా, మనకైనా అంతే. ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది. 3 రోజులు కోటాలు పెట్టండి, ఫస్ట్ రోజు కోటానికి పర్వాలేదు. రెండో రోజుకి ఇంకా మూడో రోజు బాగానే వస్తారు, ఎందుకంటే ఆ రోజుకి ముక్క చెక్క అన్నీ ఉంటాయి కాబట్టి మూడో రోజు వచ్చి వస్తారు. ఇక అంతే, మానరు. ఇక ఆ రోజు కొద్దిగా సందడిగా ఉంటుంది, చివరి రోజు కాబట్టి గ్రాండ్గా చేస్తారనే ఉద్దేశం కదా. ఇలా ఒక రోజు వచ్చారు, అయిపోయింది. సైలెంట్గా తిరిగేశారు, సైలెంట్గా అయిపోయింది. అందరు ఎవరిళ్ళకి వాళ్ళు డిస్పాస్ అనగానే ఎటెళ్ళు అటు బాటం ఎవరిళ్ళకి వాళ్ళు ఇక పోయారు, అయిపోయింది. ఏందిరా బాబు యెహోషువ నాయకుడు ఇలా పిలిచి మనల్ని ఇలా చేశాడు, దీనికి పెద్ద కత్తులు నూరుకున్నాం, అది నూరుకున్నాం, ఇది నూరుకున్నాం, గుర్రాలను సిద్ధపరచుకున్నాం, తేరా పోతే సైలెంట్గా తిరగమన్నాడు. ఏమలేరా, దేవుడు చెప్పాడు, మనం కూడా చేశాం. రెండో రోజు మళ్ళా ఇయలేస్తున్నాడు. ఎందుకు రాండి మళ్ళా సేమ్ ప్లేస్కి. రెండో రోజు వచ్చారో, రెండో రోజు కూడా సేమ్, మళ్ళా అదే విధంగా తిరగాలి. అలాగనే తిరుగుతూ ఉన్నారు. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఇలా 6 రోజులు కూడా ఇదే పని వాళ్ళకు. ఏ శబ్దము రావద్దో అలా తిరుగుతానే ఉండాలి. ఆ పాయింట్లోకి రావాలి, డిస్పాస్, మళ్ళీ ఎవరిళ్ళకు వాళ్ళు. ఎట్టా ఉంటుందండి ఇదే? ఒక్కసారి నువ్వే అక్కడ ఉంటే ఎట్టుంటుంది చెప్పు. ఒకసారి ఇమాజినేషన్ చేయి. ఫస్ట్ రోజు వచ్చాం, దేవుడు లోపలికి పంపిస్తానంటే వచ్చాం, దేవుడు వాళ్ళని అప్పచెప్పుతానంటే వచ్చాం, ఈ సమస్యకు పరిష్కారం వస్తుందంటే వచ్చాం. ఒకరోజు అయిపోయింది, రెండో రోజు రమ్మన్నారు, వచ్చాం. రెండో రోజన్నా పరిష్కారం ఉంటుందేమో అని ఆశతో వస్తే రెండో రోజు కూడా అదే తిప్పడం. మూడో రోజైనా సరే మళ్ళా దొరుకుద్దేమో అని చెప్పి వస్తే మళ్ళా మూడో రోజు కూడా అదే రౌండప్. మళ్ళా ఇలా 6 దినాలు జరిగిపోయాయండి. ఎంత విసుగొచ్చి ఉంటుంది వాళ్ళకి. వస్తుందా రాదమ్మా? వస్తుందండి. కాసేపు 1:30 2 గంటలు 2:30 గంటలు మందిరంలో కూర్చోటానికి ఇసుగొచ్చి గుమ్మంలోకి 10 సార్లు తిరిగే నీకే అట్టుంటే 6 రోజులు వాళ్ళు ప్రతిసారి వచ్చి యుద్ధ సన్నద్ధులై బట్టలన్నీ ధరించుకొని కవచాలు ధరించుకొని రెడీగా ఉండి అలా తిరిగి మరలా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఎలా ఉంటుంది? ఎన్ని సనుగుళ్ళు వస్తాయి, ఎన్ని గునుగుళ్ళు వస్తాయి. అసలు యెహోషువ ఏం నాయకుడు, అసలు ఏం దేవుడు అంటారా లేదా? కానీ అటువంటివి ఏమీ రాలే అక్కడ. అటువంటివి ఏమీ రాలే. 6 రోజులు అయిపోయింది. ఇక 7వ రోజుకి వచ్చేసారండి. చూద్దాం 7వ రోజు ఏం జరిగిందో చూద్దాం. 11 నుంచి నేను చదువుతాను చూడండి. అట్లు యెహోవా మందస్సము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెంలో చొచ్చి రాత్రి పాలెంలో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందస్సమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలవగా యెహోవా మందస్సమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందస్సము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ ఉండిరి. అట్లు 2వ దినమున మరొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు అలాగూ చేయుచూ వచ్చిరి. 6 దినాలు అలా చేశారట, మానక విసుకక.
ఏం కనపడుతుంది అక్కడ? మానక విసుగక. అవునా? మానట్లేదట, వాళ్ళు విసుగట్లేదట. అలా 6 దినాలు చేశారట. ఇక 7వ దినంలోకి వచ్చారు. 7వ దినమున చదువునానా, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులో ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సెలవిస్తున్నాడు, 6 దినాలు అయిపోయాయి. 7వ దినాన ఏం చేయాలి మీరు? సేమ్ డైలాగ్, మళ్ళా సేమ్ డ్రెస్, మళ్ళా సేమ్ పొజిషన్, అంతా ఎక్కడోళ్ళు అక్కడే మరలా సిద్ధపరచుకొని ఈ 7వ దినాన కూడా ఇదే కంటిన్యూ చేయాలి. కానీ ఎన్నిసార్లు కంటిన్యూ చేయాలట? 7 సార్లు తిరగాలట. రోజుకు 1 సార్లే తిరిగిపోతూ ఉంటుంటే విసుగొస్తూ ఉంటుంటే మళ్ళా 7వ రోజు 7 రోజులు తిరగాలట. ఎంతటి ఇబ్బంది అండి అది. ఎందుకు అసలు? దేవుని ఉద్దేశ్యం ఏంటి? దేవుని ఉద్దేశ్యం ఏంటి? మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇదే దేవుడు ఇదే ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు కన్నులతో చూస్తుండగా ఆకాశం నుంచి అద్భుత కార్యములు జరిగించినవాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు వారిని ఆరిన నేల మీద సముద్రమును 2గా చీల్చి నడిపించినటువంటి దేవుడు. సీను అరణ్యములో ఆకలి గొనగా వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు. వారికి బండ నుంచి నీళ్లను రప్పించినటువంటి దేవుడు. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారి చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలో మాయలేదు. అంత చక్కగా నడిపించినటువంటి దేవుడు ఈ యెరికో పట్టణం దగ్గరకు వచ్చేసరికల్లా ఏంటి అసలు ఇది? ఈ ప్లాన్ ఏంటి? దేవుడి ప్రణాళిక ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడు? ఇన్ని మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు మనమైతే ఏం నాయన, నీరసంగా ఉంటే ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించిన దేవుడు ఎందుకు ఈ గోడ చుట్టూ తిప్పుతున్నావు అంటామా లేదా? ప్రార్థనలో అంటారండి. ఈ గోడ చుట్టూ ఎందుకు దీనికి ఇన్నిసార్లు తిప్పుతా ఉన్నావు? అదేదో లోపలికి పోనీ రాదా? ఇది ఏమన్నా నీకు చిన్నవి, ఇది ఏమన్నా పెద్ద విషయమా? నీకేమన్నా ఇది పెద్ద సమస్య నీ దృష్టికి ఏమైనా? ఐగుప్తు సేనలన్నీ నడి సముద్రంలో నీట ముంచినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఈ యెరికో పట్టణం యొక్క గోడలు ఇవెంత అసలుకి? ఇవెంత? వీటి చుట్టూ ఎందుకు తిప్పుతున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటి? దీనికి ఆన్సర్ తెలిస్తే దేవుడు నీ సమస్యలకు లేదా దేవుడు నీకు ఇస్తానన్న ప్రతి దానికి ఎప్పుడు అనేది నీకు సమాధానం దొరుకుతుంది. చూద్దాం, అది కూడా చూద్దాం. దాన్ని కూడా ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి? ఇంతకీ ఎందుకు ఇలా తిప్పుతా ఉన్నాడు? 6 రోజులు సైలెంట్గా వారిని తిప్పి 7వ రోజు కూడా మరలా 7 సార్లు తిరగాలట. 7 సార్లు తిరగాలట. అది కూడా 7వ రోజు ఎలా తిరగాలో చెప్తా ఉన్నాడండి. ఎలా తిరగాలట చూడండి ఒకసారి, కిందకు వచ్చేసరికల్లా యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చును, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. హల్లెలూయా. దేవునికి నామమున స్తోత్రం కలుగునుగాక. ఆయన సెలవిస్తున్నాడు. 7వ రోజు మీరు ఎలా తిరగాలి? 6 రోజులు ఎలా తిరగాలి? పిన్ డ్రాప్ సైలెంట్. మీ కాళ్ళ చప్పుళ్ళు కూడా వినబడటానికి లేదు. జాగ్రత్తగా తిరిగారు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. 7వ రోజు మాత్రం ఎలా తిరుగుతున్నారట? ఎలా తిరగమంటున్నాడు? శబ్దం చేయమంటున్నాడు. బూరలు ఊదుకుంటూ ఇంకేం చేయాలట? ఏమని కేకలు వేయాలి? కేకలు ఎందుకు వేయాలట? చూసి కాపీ కొడదాం. కేకలు ఎందుకు వేయాలట అమ్మా? దేవుడు ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు కాబట్టి మీరు కేకలేయండి. మీరు ఎందుకు కేకలే? అసలు ఈయనే వేయలేదు, అరవమంటున్నారు. ఏంటండి ఇదే? చేతికి వచ్చిందే లేదు కానీ కేకేయమంటున్నాడు. అంటే అసలు ఈ దేవుడి ప్లాన్ ఏంటి? ఏదో ఉంటుంది కదా, దేవుని ఉద్దేశం ఏదో ఉంటుంది. అందుకే ఇదంతా చెప్పిస్తా ఉన్నాడు వాళ్ళతోటి. దేవుని యొక్క ఆలోచన ఏదో ఉంది, ఆయన ప్రణాళిక ఏదో ఉంది. అందుకే ఇదంతా చేపిస్తూ ఉన్నాడు. ఏంటి దేవుని ప్రణాళిక? ఏంటి దేవుని ప్రణాళిక అని అంటే, ఎందుకు ఈ విధంగా చేయమంటున్నాడు అనంటే, దేవుడు ఎప్పుడు విజయం ఇస్తాడో తెలుసా? ఈరోజు ఇస్తాడా? సాయంత్రం ఇస్తాడా?
రాత్రికి ఇస్తాడా, రేపిస్తాడా, వచ్చే ఆదివారం ఇస్తాడా, వచ్చే బల్లారాధనలో ఇస్తాడా అని అంటే అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, తర్వాత కాదు. నీకు ఇది సాధ్యమైతే ఇప్పుడే ఇస్తాడు. ఏది సాధ్యమైతే అనేదే చెప్తాను నేను ఇప్పుడు. ఏంటి అనంటే, ఇశ్రాయేలీలో వారి శక్తినంతా కూడా కోల్పోయే విధంగా చేస్తూ ఉన్నాడు. శక్తిహీనులుగా మార్చబడాల వల్ల, మా బలాన్ని బట్టి కాదు, మా యుద్ధములను బట్టి కాదు, మాకున్నటువంటి ఆయుధములను బట్టి కాదు, మా గుర్రముల బలమును బట్టి కాదు, మా రౌతులను బట్టి కాదు, కేవలం ఇది దేవుని యొక్క ఆత్మ చేతనే కార్యము జరుగుతుంది అనేంత వరకు కూడా వారిని అన్నీ కలిగి వారిని తిప్పుతూ ఉన్నాడండి. అంటే వారు ఆయుధం వాడట్లేదు, గుర్రములను వాడట్లేదు, ఆయుధాలు దేన్ని కూడా వాళ్ళు వాడుకలోకి తీసుకురావట్లేదు. అన్నీ వేసుకుంటున్నారు, వస్తూ ఉన్నారు, అన్నీ ధరించుకుంటున్నారు, వస్తూ ఉన్నారు, దేన్ని వాడుకలోకి తీసుకురావట్లేదు. అంటే ఎవరి బలం చూపించాలనుకుంటున్నాడు ఆయన? నీవు ఎప్పుడైతే శక్తిహీనుడిగా మారిపోతావో, ఎప్పుడైతే నాలో ఏమీ లేదు, దేన్ని సపోర్ట్ చేసుకోకుండా, దేన్ని ఆధారం చేసుకోకుండా, దేని మీద నీవు ఆధారపడకుండా కేవలము దేవుడు మాత్రమే అనేటువంటి ఆలోచనతో నీవు వస్తావో, అప్పుడు దానిని ఆయన సాధ్యపరిచే దేవుడై ఉంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడట అది? ఈరోజా, సాయంత్రమా, రేపా? ఎప్పుడటండి? నీవెప్పుడైతే నీవు శక్తిహీనుడుగా మారి దేవుని మీద ఆధారపడతావో అప్పుడే ఇస్తాడు. హల్లెలూయా! అప్పుడే ఇస్తాడు దేవుడు. నువ్వు దీని కొరకు వెయిట్ చేయని అవసరం లేదు. నీ దగ్గరే ఉంది సమాధానం. ఈ పరిష్కారానికి సమాధానం నీ దగ్గరే ఉంది. ఈ సమస్యకు పరిష్కారం నీవే చేయగలవు. ఏంటి అని అంటే, నీవెప్పుడైతే నీ శక్తిని వదిలిపెట్టి, నీ బలాన్ని వదిలిపెట్టి, నీ జ్ఞానాన్ని వదిలిపెట్టి, నీ వ్యాపారాన్ని పక్కన పెట్టి, నీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి, మనం ఏం చేస్తామంటే, ఏదైనా మనకు ఆపద వచ్చినప్పుడు, ఒక అవసరం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ దేవుణ్ణి కాదు, ముందు ఆ సమస్యను తీర్చగలిగిన మనిషి ఎవరున్నారు, లేదా దాని కొరకు ఒక సలహాను చెప్పగలిగేటువంటి వ్యక్తి ఎవరున్నారు, ఈ విధంగా కొన్ని దోలాట్లు ఉంటాయి మనకు, కొన్ని ఆరాటాలు పడి మనం ఏం చేస్తామంటే ఇవన్నీ దోలాడుకున్నాక చివరిలో దేవుని దగ్గరికి వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి. చివరికి ఎవరికండి? అవన్నీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ అక్కడ చేసి, ఎక్కడెక్కడ ఏదేది అప్పచెప్పాలా ఇవన్నీ అప్పచెప్పి, దేని సపోర్ట్ చేసుకోవాలో ఆ సపోర్టింగ్లు అన్నీ కలిగి చివరికి దేవుని దగ్గరికి వచ్చి, నాయనా నేను అక్కడ అది చేశాను, ఇక్కడ ఇది చేశాను, ఈ సపోర్ట్ నిలబెట్టుకున్నాను, అక్కడ దాన్ని ఆధారంగా పెట్టుకున్నాను, దీనికి నువ్వే బలపరచు అంటే, నేను లేననుకున్నావా? నాకు చేత కాదనుకున్నావా? నేను చేయలేననుకున్నావా? అసమర్థుని అనుకున్నావా? ఎంత కోపం వస్తుందో తెలుసా దేవునికి ఎంత కోపం వస్తుందో తెలుసా? అందుకే మన సమస్యకు, మన ప్రార్థనకు సమాధానం కానీ పరిష్కారం కానీ కావాలంటే ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, ఎన్నో దినాలు వెయిట్ చేయనవసరం లేదు. రేపు జరుగుద్దిలే, ఎల్లుండి జరుగుద్దిలే, తర్వాత జరుగుద్దిలే, ఇలాంటివి ఏమి అవసరం లేదు మనకు. ఎప్పుడు జరుగుతుంది అని అంటే, కేవలము నీవు శక్తిహీనుడుగా మార్చబడగలిగి కేవలం దేవుని మీదనే నీవు ఆధారపడగలిగినప్పుడు అప్పుడే అది జరుగుతుంది. అది ఒకవేళ ఇప్పుడే నువ్వు చేయగలిగితే ఇప్పుడే జరుగుతుంది. లేదండి నేను 2 రోజులు ఆగి చేస్తానంటే అప్పుడే జరుగుతుంది. నువ్వు ఎప్పటికన్నా చేసుకో, అప్పుడే జరుగుతుంది. అంతవరకు జరగదు. దేవుడు వారి శక్తిని అంతటిని పరీక్షించి ఎప్పుడైతే శక్తిహీనులుగా మారిపోయారో అప్పుడు దేవుడు తన కార్యం చేయటం మొదలుపెట్టాడు. తన కార్యం చేస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆయుధాన్ని వాడకుండా, వారి తెలివితేటలు వాడకుండా, కేవలం దేవుని మాట మాత్రమే అక్కడ కార్యం జరుగుతూ ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని? మీరు కేకలు వేయండి. ఎందుకు అనంటే, దేవుడు ఈ పట్టణమును, ఈ జనులను అప్పగించబోతున్నాడు కనుక కేకలు వేయండి అనగానే వారు విజయంతో కేకలు వేశారండి, విశ్వాసంతో. అప్పుడేం జరిగిందండి? ఈ 30 అడుగుల వెడల్పు సుమారుగా ఉన్నటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో, 28 అడుగుల ఎత్తు కలిగినటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో, పట్టణము చుట్టూ మేర ఏర్పరచుకున్నటువంటి కొన్ని కిలోమీటర్ల మేర కట్టుకున్నటువంటి బలమైనటువంటి గోడ ఏదైతే ఉందో అదట నేల మట్టుకు దిగిపోయిందట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి వరకు వెళ్ళింది అది? నేల మట్టుకు. అంటే ఇలా నేల మీద నడిచి వెళ్ళిపోతే ఎంత చక్కగా ఉంటుందో అంత లెవెల్లోకి వెళ్ళిపోయిందట ఆ గోడ. అంత బలమైన గోడ కాళ్ళ కిందకి తెచ్చేసాడు దేవుడు. హల్లెలూయా.
ఇది మనందరి జీవితాల్లో కూడా చేయగలడు. అందుకే ఈ మాట ఎవరికి చెబుతున్నాడు? యూదులలో నుంచి క్రైస్తవులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అవిశ్వాసము చేత తిరిగి మరలా వెనక్కి వెళుతున్నప్పుడు, వారి యొక్క విశ్వాసము చెడగొట్టబడి మరలా వారు బలహీనులవుతున్నప్పుడు వారిని బలపరచటానికి పౌలు గారు వారి మధ్యలో చెప్పబడుతున్న మాట ఏంటంటే యెరికో గోడల గురించినటువంటి ఉదాంతం చెబుతున్నాడు ఆయన. ఈరోజు చాలామంది క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఇన్స్టంట్గా కావాలనుకుంటున్నారు. తెలుసా మీకు ఇన్స్టంట్ అంటే ఏంటిదండి? ఎప్పుడైనా సిటీలోకి బాగానే ఫాస్ట్ ఫుడ్ అని కనపడుతుంది, అవునా కదా? గిన్ని సేమియాలు తీసి అల్లేసి ఒకటే కొట్టిస్తాడు, దీన్నే ఫాస్ట్ ఫుడ్ అంటారు కదా. అంటే మనకి ఎలా కావాలంటే వెంటనే కావాలి. మన ఆలోచనలు ఎలాగుంటాయి? ఇన్స్టంట్గా కావాలి, వెంటనే. ఇన్స్టంట్ అంటే రెడీగా వండుకొని తింటాం, అంతే, ఏం లేదు ఇక. అలా మనకి ఏం కావాలి? పరిష్కారాలు కావాలి, సమాధానాలు కావాలి, మన యొక్క సమస్యలకు అన్నీ కూడా తీర్చబడతా ఉండాలి. ఇన్స్టంట్గా జరగాలి. కానీ ఇన్స్టంట్గా చేస్తాడు, లేదా సమయం తీసుకొని చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు. కానీ ఎప్పుడు చేస్తాడు? ఇంతకీ ఎప్పుడు చేస్తాడండి? నీ జ్ఞానం పని చేయనప్పుడు ఆయన చేస్తాడు, నీ బలం పని చేయనప్పుడు ఆయన చేస్తాడు, నీకున్నటువంటి రక్త సంబంధుల యొక్క బలం పని చేయనప్పుడు ఆయన చేస్తాడు, నీకున్నటువంటి అండబలం పని చేయనప్పుడు చేస్తాడు, నీకున్నటువంటి ఇంకా ఏ బలం అయితే ఉందో, ధన బలం కానీ, ఆర్థిక బలం కానీ, ఇంకా ఎన్ని బలాలు నీవు కలిగి ఉన్నా కూడా ఆ బలం పని చేయనప్పుడు ఆయన బలవంతుడుగా నీ పనిని ఆయన చేస్తాడు. కానీ మన బలాలన్నీ కలిగి ఆయన యొద్దకు వచ్చి మనమే బలప్రయోగాలు చేసి చివరికి నాయన నీవు చేయి. ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? అదే మనం ఎవరి దగ్గరికన్నా వచ్చి, అక్క కొద్దిగా అవసరం ఉంది అక్క, ఒక 10,000 ఉన్నాయా అని అనుకో, నిన్నేమో ఆమె దగ్గర పోయి అడుగొచ్చి ఆమె దగ్గర లేకపోయేసరికి నా కాడికి వస్తావు అంటారా లేదా? లేదండి? అంటారా లేదా? ముందే నా దగ్గరకు తీర్చేదాన్నిగా, పో ఆమె దగ్గరికి పడుకోపో. మనుషులకైనా తెలియతే అట్లా, మనుషులకైనా ఆలోచనలు దేవునికి ఉండవా? నీ బలాన్ని నువ్వు ఉపయోగించి, నీ తెలివితేటలు నువ్వు ఉపయోగించి, నీకున్న ప్రతి దానిని వాడి అవన్నీ జరగకపోయేసరికల్లా నా దగ్గరికి వచ్చి సహాయాన్ని అడుగుతావా? పక్కన పెట్టి అవన్నీ పక్కన పెట్టే, నీ బలాన్ని, నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని సమస్తాన్ని పక్కన పెట్టి కేవలం బలహీనుడుగా వచ్చి నా ఎదుట నీవు మోకరిల్లిచ్చాడో, ఇస్తానో ఈయనో విజయం నీది. అప్పుడు కేక వేసేయి. వాళ్ళట కేక వేస్తున్నారట, కాళ్ళ దగ్గరికి వచ్చేసిందట గోడ, పడగొట్టలేనటువంటి గోడ, శత్రు సమూహం ఎక్కడ లోపలికి వస్తుందనే భయంతో కట్టుకున్నటువంటి ఆ గోడలు కాళ్ళ కిందకి తెచ్చేసాడండి దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో గోడలు అడ్డుగా ఉన్నాయి, మనకు ఎన్నో గోడలు కట్టబడి ఉన్నాయి, కొన్ని కట్టుకున్నాం మనమే. ఇవన్నీ ఎప్పుడు కూల్చబడతాయి అని అంటే, నీవు బలహీనుడుగా మార్చబడి కేవలము దేవుని మీద ఆనుకొనగలిగినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ఆమేన్. ఇది మన ప్రశ్నకు సమాధానం. ఇది ఇప్పుడు చేయగలిగితే ఇప్పుడే దొరుకుతుంది నీకు, రాత్రి చేయగలిగితే రాత్రే దొరుకుతుంది. ఇప్పుడు వద్దులేండి వచ్చే బల్ల ఆరాధనకు చేస్తా అంటే అప్పుడే దొరుకుద్ది. మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే దొరికించుకోవచ్చు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.